హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. ఈరోజు మీకు ఒక మంచి ప్లాంట్ని చూపిస్తున్నానండి. ఇదేంటి మాస్ రోజ్ ప్లాంట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? కాదండి, ఇదొక హెర్బల్ ప్లాంట్. దీని పేరు రోజ్మేరీ. దీనికి చాలా ప్లెజెంట్ అరోమా ఉంటుందండి. ఇది పుదీనా ఫ్యామిలీకి చెందినది. ఇది మన హెల్త్కి పవర్ ప్యాక్ లాంటిదండి. జుట్టు పెరగడం నుంచి జ్ఞాపక శక్తిని మెరుగుపరచడం వరకు రోజ్మేరీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయండి. దీని ఫ్లవర్స్ పర్పుల్ కలర్లో బ్లూమ్ అయ్యి లెవెండర్లోకి చేంజ్ అవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు బాగా పెరిగేలా చేస్తాయి. ఈ రోజ్మెరీ లీవ్స్ని యూజ్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ లీవ్స్తో మనం హెర్బల్ టీ కూడా చేసుకోవచ్చు అండ్ కర్రీస్లోని బిర్యానీస్లో కూడా యూజ్ చేయొచ్చు. గుప్పెడి రోజ్మెరీ లీవ్స్ని వాటర్లో వేసి బాయిల్ అయ్యాక స్టీమ్ చేసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ రోజ్మెరీ స్టెమ్స్ నుంచి తీసిన ఈ లీవ్స్ని చేత్తో నలిపి ఆ అరోమా నెమ్మదిగా ఇన్హేల్ కూడా చేయొచ్చండి. ఇది మన గార్డెన్లో ఎయిర్ ప్యూరిఫైయర్ లాంటిదండి. జస్ట్ గాలికి ఊగిన ఆ ఫ్రాగ్రెన్స్ మన గార్డెన్ అంతా స్ప్రెడ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంటుందండి. వీటి లీవ్స్ని ఇలా తుంచి యూస్ చేసుకోవాలి. ఫర్టిలైజర్స్ అయితే నెలకొకసారి బ్యాలెన్స్డ్గా ఇస్తూ ఉండాలండి. దీనికి నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు. 6 to 8 hours సన్లైట్ ఉండాలి. వాటరింగ్ అయితే మట్టి ఆర్ద్రతను బట్టి చేసుకోవాలండి. సాయిల్ కూడాను వాటర్ తొందరగా డ్రైన్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ ఫ్లవర్స్ మన గార్డెన్కి అందాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా బీస్ అండ్ బటర్ఫ్లైస్ లాంటి పాలినేటర్స్ని మన గార్డెన్లోనికి అట్రాక్ట్ చేస్తాయండి. ఈ రోజ్మెరీ ప్లాంట్స్ని ల్యాండ్స్కేపింగ్ సెట్టింగ్స్లోను, హెర్బ్ గార్డెన్స్లో, బోర్డర్స్లోను మరియు అడిషనల్ ఫ్రాగ్రెన్స్ని ఇచ్చే ఆర్నమెంటల్ ప్లాంట్స్గా కూడాను పెంచుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.